హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం పద్య భాగం సంబంధించిన షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవి 4 మార్క్స్ కిందికి వస్తాయి అన్నట్టు. ఓకే, नेक्स्ट क्वेश्चन। कवि रैनदास ने स्वयं को मोर एवं चकोर क्यों माना होगा? ఏమంటున్నారు? కవి రైందాస్ స్వయం కో తనను మోర్ మోర్ అంటే నెమలి, ఏవన్ చకోర్ అంటే చకోర పక్షి, క్యూ మానా హోగా ఎందుకు తను కంపేర్ చేసుకున్నారు వీటితోని అడుగుతున్నారు. कवि रैनदास भगवान को मेघ और अपने को मोर का रूप समझते हैं. కవి రైందాస్ ఏంటి? భగవాన్ అంటే భగవంతునికి మేఘ్ అంటే ఘనమైన మబ్బులుగా అంటే బాదల్కే తోర్పే और अपने को తనను మాత్రం మోర్గా అంటే నెమలిగా తను ఒక రూప్ సమస్తే ఇలా కంపేర్ చేసుకున్నారు. భగవంతుని ఎలా మేఘాలతో పోల్చారు, మరి తనను మాత్రం నెమలితో పోల్చుకున్నారు. जिस प्रकार चकोर पक्षी ఏ విధంగా అంటే చకోర పక్షి చాంద్కో నిహాడతా రేతా ఏవైతే చంద్రుడి యొక్క వెన్నెలను ఎలా చూస్తూ ఉంటుందో ఉసి ప్రకార్ అదే విధంగా పక్షి మోర్ రూపీ భక్త్ బి మేఘ్ రూపీ భగవాన్ కో నిహాడతా రేతా అదే విధంగా ఈ పక్షి అనేది మోర్ అంటే నెమలి, రూపీ భక్త్ అంటే తన భక్తిని మోర్కో అంటే నెమలితో పోల్చారు. నెమలి ఏ విధంగా అయితే కాలే బాధలు అంటే నన్నని దట్టమైన మేఘాల కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, ఏ విధంగా అయితే చకోర పక్షి చంద్రుని యొక్క వెన్నెలను చూస్తూ ఉంటుందో, అదేవిధంగా నెమలి అయి నేను దట్టమైన మేఘాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మేఘాలు దేంతో పోల్చారు? భగవాన్కు మేఘ్కే. ఓకే, భగవాన్కు నిహాడతా रहते ఆ విధంగా నేను వాటి దట్టమైన మేఘాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పారు. इसी कारण कवि ने भगवान को मेघ, चांद और अपने को मोर चकोर माना होगा. బహుశా ఈ విధంగానే ఈ కారణాల వల్లే రైందాస్ భగవాన్కో మేఘ్ భగవంతుని మేఘంతో మరియు చంద్రుడితో చాంద్తోనూ పోల్చారు. తనను మాత్రం మోర్ మరియు నెమలి మరియు చకోర పక్షిగా ఇక్కడ పోల్చుకున్నారు. ఓకే, అంటే దట్టమైన మేఘాల కోసం నెమలి ఎదురు చూస్తుంది. ఏ విధంగా అంటే చకోర పక్షి చంద్రుడు వెన్నెల కోసం ఎదురు చూస్తుందో అని ఇక్కడ కంపేర్ చేసుకున్నారు. ఇది ఏ లెసన్ నుంచి? భక్తి పద్ లెసన్ నుంచి రైందాస్తో రాయబడిన ఇది పోయం అన్నట్టు. తనను భగవంతుని తను కంపేర్ చేసుకు ఉంటారు. ఈ లెసన్ కూడా సంబంధించిన డీటెయిల్స్ అనేవి నా ఛానల్లో ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నా ఛానల్ చూడండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. डॉक्टर रामधारी सिंह दिनकर ने कन कन का अधिकारी कविता के माध्यम से आज के समाज को क्या संदेश दिया है? डॉक्टर रामधारी सिंह दिनकर कन कन का अधिकारी లెసన్ ద్వారా అంటే కవిత ద్వారా మధ్యం అంటే ద్వారా ఆజ్కే సమాజ్కు నేటి సమాజానికి ఏం సందేశం ఇచ్చారు అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ చూద్దాం. दिनकर जी ने कनकन का अधिकारी कविता के माध्यम से, दिनकर అంటే రామదాస్ సింగ్ దినకర్ కన్కన్ के अधिकारी కవిత ద్వారా आज के समाज को నేటి సమాజానికి సందేశ్ దియా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? श्रम मेहनत हिम्मत से सभी मानव समाज का भाग्य है. क्या है? శ్రమ అంటే శ్రమము, మెహనత్ అంటే కష్టము, హిమ్మత్ అంటే ధైర్యం, సే సభీ మానవ సమాజ్ కా ప్రతి ఒక్క మానవ సమాజానికి ఇదే భాగ్యం అన్నట్టు. ఏంటి? శ్రమించడం. हमें भाग्यवाद पर भरोसा नहीं करना चाहिए. మన అదృష్టంపై అనేది మనము నమ్మకం ఉంచకూడదు. ఎందుకు? కష్టపడితేనే అనేది మన అదృష్టం అనేది మనతో ఉంటుంది. ఓకే, बल्कि श्रम और भुजबल पर भरोसा करना चाहिए क्योंकि मेहनत ही सफलता की कुंजी है. मेहनत అంటే కష్టమే సఫలత మన సక్సెస్కి కుంజి లాంటిది అంటే తాళం చేయి లాంటిది. ఎందుకంటున్నారు ఇలా అంటే భాగ్యవాదపై అంటే భాగ్యంపై అదృష్టంపై నమ్మకం ఉంచకూడదు. దేని మీద నమ్మకం ఉంచాలంట? శ్రమ అంటే కష్టము, మరియు భుజ్బల్ అంటే భుజబలంపై మనము నమ్మకం ఉంచాలి. అప్పుడే మెహనత్కి సఫలత అంటే మన కష్టానికి ఫలితం అనేది దొరుకుతుంది. మెహనతి వ్యక్తి కభీ అసఫల్ నహీ హోతా. శ్రమించే వ్యక్తి అనేది ఎప్పుడు ఆ పర్సన్ అనేది ఎప్పుడు అసఫలన అన్సక్సెస్ అనేది అవ్వకూడదు. ఎందుకు? మెహనత్ చేస్తే అంటే శ్రమ చేసినప్పుడే సక్సెస్ అనేది లభిస్తుంది. శ్రమించే వారికి అన్సక్సెస్ అనేది ఉండదు. కాల్పనిక్ జగత్కు సాకార రూప్ దేనే వాలా శ్రమిక్ హే. కాల్పనిక్ జగత్ అంటే మన ఊహా ప్రపంచానికి సాకారమైన రూపం ఇచ్చేవారు ఎవరు అంటే శ్రమికుడు మాత్రమే. ఓకే, కాల్పనిక్ జగత్కు సాకార రూప్ దేనే వాలా శ్రమిక్ ఈ హై.
ఈ క్వశ్చన్‌కి సంబంధించిన ఆన్సర్. ఈ విధంగా రామ్‌ధారి సింగ్ చాలా చక్కగా మనకు వివరించారు. ఓకే. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా నా ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, जीवन की सफलता के लिए सद्गुरु का होना अत्यंत महत्व रखता है. మీరా కే పద్ కే ఆధార్ పర్ ప్రకాష్ డాలియే. ఇక్కడ ఏమంటున్నారంటే జీవన్‌కి సఫలతాకే లియే మన లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి సద్గురువు కా హోనా ఒక మంచి గురువు అని ఉండడం అత్యంత మహత్వ రక్త చాలా మహత్వ అంటే ఇంపార్టెన్స్ అన్నట్టు. గురువు అనేవారు ప్రతి ఒక్కరికి అవసరం అన్నట్టు. మీరా కే పద్ కే ఆధార్‌పై మీరా రచించిన పదాల ఆధారంగా ఇస్ పర్ ప్రకాష్ డాలి ఒకసారి మాకు వివరించండి అని అంటున్నారు. మీరా యొక్క పదాల ద్వారా వివరించాలి మనం. ఓకే. ఇది ఏ లెసన్ నుంచి అంటే భక్తి మీరాబాయి గురించి ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు. జీవన్ మే గురువు కా విశేష మహత్వ హై. ప్రతి ఒక్కరి లైఫ్లో గురువు యొక్క మహత్వం అనేది తప్పకుండా చాలా విశేషమైనది, గొప్పది అన్నట్టు. బినా గురువు హమే జ్ఞాన్ కి ప్రాప్తి నహీ హోతి. గురువు లేకుండా మన జ్ఞానం అనేది ప్రాప్తించదు. గురువు హమారే మార్గదర్శక్ హోతి హై. మన మార్గదర్శకులు గురువులు మాత్రమే ఉంటారు. इनके द्वारा दिए गए ज्ञान ही सबसे बड़ी दौलत होती है. గురువు ద్వారా దియే వాళ్ళు ఇవ్వబడిన జ్ఞానం ద్వారానే సబ్సే బడి అదే మనకు దౌలత్ సబ్సే బడి దౌలత్ ఇదే మనకు గొప్ప సంపద అన్నట్టు. ఏంటి? గురువు ద్వారా లభించిన జ్ఞానం అన్నట్టు. జిసే కోయి ఛీన్ నహీ సక్తా. ఆ జ్ఞానాన్ని ఎవరు ఛీన్ నహీ సక్తా గుంజుకోలేరు, తీసుకోలేరు అన్నట్టు. గురు జ్ఞాన్ హమారే లియే అన్మోల్ రత్న హై. గురువు యొక్క ఇచ్చిన జ్ఞానం మనకు చాలా అమూల్యమైన రత్నం లాంటివి. జీవన్కి సఫలతా మే గురువు కా బహుత్ బడా యోగదాన్ హై. మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి గొప్ప కారణం ఎవరు అంటే గురువు వారి సహాయం అన్నట్టు. गुरु के द्वारा ही संसार रूपी భవసాగర్ को సఫలతాపూర్వక్ పార్ కర్ సక్తే హై. గురువు ద్వారానే మనము ఈ సంసారం యొక్క భవసాగరాన్ని మనము సఫలతాపూర్వక్ సక్సెస్ఫుల్గా దాటగలము అని ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అన్నట్టు. ఓకే. ఈ విధంగా మీరాబాయి మనకు చాలా చక్కగా వివరించారు గురువు గురించి, గురువు యొక్క మహత్వం ఏంటో మనకు తెలియజేశారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి की कौन कौन सी चीजें मन को छू लेती है. ప్రకృతి యొక్క కౌన్ కౌన్ సి ఏ చీజ్ అంటే థింగ్స్ అన్నట్టు మనకు మన మనస్సును చూలేతి టచ్ చేస్తాయని అడుగుతున్నారు. వర్షా కే సమయకి ప్రకృతి శోభ నిరాలి హోతీ హే. వర్షా కే సమయ వర్షం పడేటప్పుడు ప్రకృతికి శోభ ప్రకృతి యొక్క సౌందర్యము చాలా నిరాలి చాలా చూడదగ్గగా ఉంటుంది. ఈ సమయకే కాలే కాలే బాధలు ఆ సమయంలో కాలే కాలే నల్లటి మేఘాలు, బాధలు అంటే మేఘాలు, వర్షాకి బూందే వర్షం యొక్క బిందువులు, చమక్నే వాలి బిజిలీ మెరుస్తున్న మేఘాల మెరుస్తున్న మెరుపు, బెహతీ జల్ ధారాయే అంటే ప్రవహిస్తున్న జలధారలు, పేడ్ పౌదే అంటే చెట్లు ప్లాంట్స్ అన్నట్టు. ఆది ప్రకృతికి చీజే మనకు చూలేది మొదలగునవి ప్రకృతి నేచర్ యొక్క ప్రతి ఒక్కరి అనేది మనకు మనసుకు టచ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు వాతావరణం అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఓకే. ఈ క్వశ్చన్ ఏ లెసన్కి సంబంధించింది అంటే పరిస్తే బాధలు లెసన్కి సంబంధించింది అన్నట్టు. ఫస్ట్ లెసన్ పరిస్తే బాధలు రచించింది ఎవరు? సుమిత్ర నందన్ పంత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं क्यों. భాగ్య మరియు కర్మను భాగ్యాన్ని అదృష్టం మరియు కర్మలో మీరు దేనిని శ్రేష్ఠగా అంటే గొప్పగా అనుకుంటారు. క్యూ ఎందుకు అనుకుంటారు? భాగ్యమా కర్మనా? ఓకే. భాగ్య కర్మ మే కర్మ కో హి మే శ్రేష్ఠ మానతా హూ. భాగ్యం అంటే అదృష్టం మరియు కర్మను నేను కర్మనే నేను ఎక్కువగా అంటే గొప్పగా అనుకుంటాను. क्योंकि कर्म करने से सफलता ज़रूर मिलती है. ఎందుకంటే కర్మ करने से అంటే काम करने से ही సక్సెస్ అనేది ज़रूर मिलती है తప్పకుండా దొరుకుతుంది. वांछित सुख व आवश्यक संपत्ति कर्म करने से ही प्राप्त होती है. అంటే మనకు సంబంధించి ఒక సుఖం అనేది ఆవశ్యకత అంటే అవసరం కానీ సంపత్తి అనేది కర్మ వల్లనే మనకు ప్రాప్తిస్తాయి. అంటే మనం కష్టపడితేనే ఇవన్నీ మనకు లభిస్తాయి అన్నట్టు. నాకి భాగ్యసే నాకి అంటే భాగ్యం వల్ల కాదు, మనం కష్టపడితేనే ఇలాంటి సంపత్తులు మనకు ప్రాప్తిస్తాయి అని దీనికి ఆన్సర్. ఇది ఏ లెసన్ సంబంధించింది అంటే కన్కన్కే అధికారికి సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు. ఓకే.
నెక్స్ట్ వీడియోలో మిగతా సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ గురించి తెలుసుకుందాం. ఇంకా లాస్ట్ వీడియోలో అంటే మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే పద్య బ్యాగ్ సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో కూడా నేను వివరించాను. అవి కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో కూడా మిగతా క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుసుకుందాం. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.